ఓటు అమ్ముకునే వస్తువు కాదు, సమాజాన్ని మార్చే ఆయుధం. ఆపవయ్యా ఆపు. నీతి నిజాయితీ గురించి నువ్వు మాట్లాడుతున్నావేంటి? అవును, నేను చేసింది మోసమే. ఓట్లు కొనుక్కొని గెలిచాను. మరి నువ్వు చేసింది ఏంటి? ఓటు అమ్ముకోలేదా? నేను 3 లక్షల మందికి ఓటు కోసం డబ్బులు ఇచ్చాను. కానీ నాకు ఎన్ని ఓట్లు వచ్చాయి తెలుసా? జస్ట్ 1,50,000. అంటే మిగతా ఎక్కడ పోయినాయి? ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకుంటాం? ఆ పార్టీ వస్తే డబ్బులు తీసుకుంటే, ఈ పార్టీ వస్తే డబ్బులు తీసుకుంటే, ఇంకోటి వస్తే డబ్బులు తీసుకుంటే, 3 దగ్గర 4 దగ్గర డబ్బులు తీసుకుని వచ్చింది 100 మందికి. ఒక్కరికి కదా నువ్వు ఓటు వేసింది. అంటే నువ్వు చేసింది మోసం కాదు, నేను చేసింది మోసం. నేను కొనుక్కోవడం ఎంత మోసమో నువ్వు అమ్ముకోవడం కూడా అంతే మోసం. నువ్వు ఓటు అమ్ముకున్నంత వరకు ఈ విధంగా మాలాంటి అవినీతి పరులే వస్తారు. నువ్వు నికాసుగా, నిక్కచ్చిగా, తెలివి గలవాడికి, నిజాయితీ గలవాడికి ఓటేసినాడే మారుతాం. మారాల్సింది మేము కాదు, మీరు ఓటర్లు. మీరు మారాలి. నిజాయితీగా ఆలోచన చేసి ఓటేయాలి, మంచివాడికి ఓటేయాలి. అంతేగాని డబ్బులకు, మందుకు, బిర్యానీకి ఓట్లు అమ్ముకొని ఇవాళ వచ్చి మేము మోసపోయినామంటే మోసపోతారు. ఎందుకు పోరు? మీరు అమ్ముకున్నంతసేపు మీరు మోసపోతూనే ఉంటారు. అందుకే ఓటు అమ్ముకోకండి. ఓటు అమ్ముకున్న వాళ్ళకు మమ్మల్ని నిలదీసే నైతిక హక్కు మీకు లేదు. గుర్తుపెట్టుకోండి. మీరు మారాలి, మేము కాదు. ఓటర్ మారితే సమాజం మారుతుంది. ఓటర్ మారితే నాయకుడు మారుతాడు. ఓటర్ మారితే ప్రభుత్వం మారుతుంది. నీతికి పట్టం కట్టు, నిజాయితీగా ఓటు వేయి.